వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. 10 ఏళ్ల పాటు పదవి ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విమర్శించారు. ఆనాడు పార్టీని వీడొద్దంటూ స్వయంగా సబిత ఇంటికెళ్లి బ్రతిమలాడారని చెబుతూ బట్టి భావోద్వేగానికి గురయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరిగితే సీఎం రేవంత్ రెడ్డిపై సబిత వ్యాఖ్యలను బట్టి ఖండించారు. సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మంత్రి చేసి 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మళ్లీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష. 2009 నుంచి 2014 వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. సరే, దురదృష్టమో అదృష్టమో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా, ఒక సిఎల్పి లీడర్గా, ఒక ఎల్ఓపిగా, ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష. ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించిన నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి, అమ్మ ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? నీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో వైసీపీ అధినేత జగన్ మమేకమయ్యారు. ఓ పిల్లాడికి ఆత్మీయంగా ముద్దు పెట్టారు. కొంతమంది మాజీ సీఎంతో సెల్ఫీలు తీసుకున్నారు. పలువురు తమ సమస్యలను జగన్ కు విన్నవించారు. ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కార్యకర్తలతో అన్నారు. ఈ వీడియోను వైసీపీ ట్వీట్ చేసింది. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో గత ప్రభుత్వ పెద్దలు చేసిన భూదందాలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూ బాగోతాలు త్రవ్వే కొద్దీ బయటపడుతున్నాయని అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ లక్షలాది ఎకరాల ప్రభుత్వ, దేవాదాయ, చుక్కల భూములు కొల్లగొట్టారని మండిపడ్డారు. ప్రజల ఆస్తులు వారికి తెలియకుండానే స్వాహా చేశారని తెలిపారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఓయూకు వెళ్లలేని స్థితిలో తెచ్చుకున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. వారి మాటలు కోటా శ్రీనివాసరావు కోడికత్త లెక్క ఉన్నాయి. ఎన్నికల ముందు నోటిఫికేషన్లు ఇస్తూ తర్వాత ఉద్యోగాలని ఆశపెడుతూ వచ్చారు. ధరణి పేరుతో పేదలను ఇబ్బంది పెట్టారు. దీంతో ప్రజలు మాకు పట్టం కట్టారని అన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఒక్కొక్కడిగా హామీలు నెరవేరుస్తామన్నారు. లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000 లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి వారు చెప్పిర్రు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పిరని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు. కానీ మీ నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి మేము బాగా సంపద పంచినాం. 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌస్లకు, మరి అదే విధంగా దున్నేటటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు. మీరు ధరణి తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇండ్ల విషయం, మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు. లక్షలాది మంది పేదోళ్ళకి ఇండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చిర్రు సార్? 10 ఏళ్ళ ఎవరికి ఇండ్లు ఇచ్చిర్రు? కాబట్టి మీరు ఇండ్లు ఇవ్వలే, బంగ్లాలు చెప్తున్నారు ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు ఓకే, పేదోళ్ళ బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరాల తరబడి, నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా, మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500. రన్నింగ్ బస్ లో మంగళవారం మహిళపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘాతుకానికి పాల్పడ్డ డ్రైవర్లు నెల్లూరుకు చెందిన కృష్ణబాబు, ప్రకాశానికి చెందిన సిద్దయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. చేగుంటలో భోజనం చేసిన తర్వాత సిద్దయ్య బస్సు నడపగా కృష్ణ బాధితురాలపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు. ఆచారం పరిధిలో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నా మీద ఒకతను డ్రైవరు ఇట్లా అత్యాచారం చేసిండు అనేది కంప్లైంట్. సో ఇమీడియట్గా రిసీవ్ చేసుకున్న వెంబడే బస్సును ఆపి ప్యాసింజర్స్ని కూడా దింపడం జరిగింది. దింపిన తర్వాత వాళ్ళకు వేరే అరేంజ్మెంట్ చేసేసి బస్సుని, తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని ఏం జరిగిందని క్లియర్గా వెరిఫై చేసినప్పుడు తను నిర్మల్ నుంచి పొదిలి వెళ్తున్నాడని చెప్పడం జరిగింది. అందులో ఈ నైట్ ట్రావెల్స్ బస్సులో, అంటే హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో 2 డ్రైవర్స్ ఉన్నారు. అందులో ఆమె సింగిల్ సీటు, అంటే తనతో పాటు తన డాటర్ కూడా, ఒక 9 ఇయర్స్ బేబీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంది. తను సింగిల్ సీట్కి రిజర్వేషన్ చేసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి 2 డ్రైవర్లో ఒక అతను ఏం చేశాడంటే అక్వెంటెడ్ విత్ హర్, అంటే మాట్లాడి సో మీరు 2 ఉన్నారు కదా, ఇక్కడ 2 బెర్తులు ఖాళీ ఉన్నాయి, సో అందులో మీరు పడుకోండి, నేను ఇక్కడ సింగిల్ బెర్త్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పడం జరిగింది. సో ఆమె నైట్ అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతంలో ఆ బెడ్లో పడుకున్నప్పుడు ఇతను ఎవరైతే రిజర్వ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను తన పైన అత్యాచారం చేయడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినప్పుడే దాన్ని బస్సుని కూడా అడ్డుకొని, తర్వాత డ్రైవర్ని, తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. A1 ఇతను కృష్ణబాబు, ఈర్ల కృష్ణబాబు, ఇతనిది కూడా సీతారామపురం మండలం, బోయపల్లి, నెల్లూరు డిస్టిక్. A2 సిద్దయ్య, ఇతను కూడా పామూరు విలేజ్, ప్రకాశం డిస్టిక్.
సో వీళ్ళిద్దరిని కూడా ఈరోజు నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది, ఈరోజు రిమాండ్ చేస్తాం. ఇక్కడ సిద్ధయ్య ఏంటి అంటే తనని అంటే ఎవరైతే అక్యూజ్డ్ A1 ఉన్నాడో తనని ప్రోత్సహించినట్టు తెలుస్తూ ఉంది ఇన్వెస్టిగేషన్. అంటే ఒకరు యాక్చువల్గా బస్సు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, ఒకరు ఇలా చేయడం జరిగింది. సో ఫస్ట్ యాక్చువల్గా ఈ సిద్ధయ్య అనేటోడు సెకండ్ డ్రైవరు, ఫస్ట్ డ్రైవరు ఈర్ల కృష్ణబాబు అనే తర్వాత కూటమి ప్రభుత్వం గత 50 రోజుల్లో తీసుకుంటున్న అనేక నిర్ణయాలను చూస్తే ముఖ్యంగా విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారేలా సంస్కరణలు తీసుకొస్తే వాటిని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు. పేద మధ్యతరగతి పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోందని, అదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారని, వాటిలో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయని మాజీ మంత్రి తెలిపారు. దాని పేరు మార్చినారు, అమ్మకు వందనం అనే పేరు పెట్టి అంతకన్నా మెరుగ్గా చేస్తాం. మేము తల్లులకు మరి పిల్లలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి డబ్బులు ఇస్తామనే కార్యక్రమాన్ని వాళ్ళు మారుస్తూ అమ్మకు వందనం అని చెప్పి, అది ప్రతి పిల్లవాడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2 ఉంటే 3 ఉంటే ఎదుగు నీకు 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 60,000 కానివ్వండి, 75,000 కానివ్వండి, మరి 90,000 కానివ్వండి, ఎంతైనా కానీ అందరికీ మేము ఇస్తామని చెప్పినటువంటి కార్యక్రమం, ఆ యొక్క అమ్మఒడి కార్యక్రమాన్ని ఈరోజు పేరు మార్చి అమ్మకు వందనం అనే కార్యక్రమం వాళ్ళు పెట్టి అంతకన్నా మెరుగ్గా ఇస్తామని చెప్పి బళ్ళు తెలిసి 2 నెలలు అవుతా ఉంది. వాళ్ళు ప్రభుత్వం వచ్చి కూడా 50 రోజులు అవుతా ఉంది. ఇదిగో ఆ తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, పిల్లలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని సడి తప్పుడు లేదు, దాని యొక్క జాడ కనపట్లేదు. మరి చావు కబురు చల్లగా అన్నట్టు ఈరోజు దాన్ని మళ్ళా ఇది ఈ సంవత్సరం మేము ఇవ్వటం లేదు అని చెప్పి ఏదో ఒక సాకు మళ్ళా ప్రతి కార్యక్రమం వెనక ఈ టీడీపీ యొక్క ఆలోచన విధానం యొక్క భావజాలము సాకులు చెప్తారు. ఆ సాకులు చెప్పడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎత్తుకుంటారు. దానికి ఒక శ్వేతపత్రం అంటారు, లేకపోతే డేటా అంటారు, లేకపోతే ఇంకో పేరు పెడతారు. మరి అవన్నీ తయారు చేయడానికి మరి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల మీద బురద చల్లేక మరి పన్నీలో మాత్రం వాళ్ళకి డేటా అవసరం లేదు, వాళ్ళ గణాంకాలు అవసరం లేదు, వాళ్లకు సైంటిఫిక్ అనాలిసిస్ అవసరం లేదు, కానీ విషయం చెప్పే కార్యక్రమం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే కార్యక్రమంలో మాత్రం డేటా కావాలి. ఇది ఎక్కడే ఇవన్నీ కూడా నేను ఈ 4 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో వాళ్ళు ఏ విధంగా కుంటి సాకులు చూపుతూ దాన్ని తప్పించి దాన్ని దాటవేసే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. 2 లక్షల రుణమాఫీ కానీ రైతులందరినీ తాము కలుస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీజేపీ నేతలు పర్యటించి ఆయా రైతుల వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం తక్షణమే ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. अश्योरेंस दिए थे, गारंटी दिए थे, मगर एक गारंटी भी पूरा तरह इम्प्लीमेंट नहीं किया है। 2023 दिसंबर 9 तक जो सोनिया गांधी जन्मतिथि पर हम तेलंगाना का किसानों का जो 2 लाख रुपए का कर्जा रहेगा, हम कर्जा पूरा माफ करेंगे। कोई किसान बैंक में जाने की जरूरत नहीं है, पैसे भरने का जरूरत नहीं है। कांग्रेस पार्टी सरकार आने के बाद हम खुद उस पैसे को बैंक में जमा करेंगे आपके तरफ से, ऐसा रेवंत रेड्डी जी, राहुल गांधी जी, सोनिया गांधी जी किसानों को वादा किए थे। अलग अलग वादा किए और हर एकड़ पे किसानों को पैसे देंगे, हर किसान को पैसे देंगे, भरोसा के नाम पर अलग अलग बात किए थे। आज लगभग 8 महीना हो गए कांग्रेस सरकार आके, जो 15,000 रुपए किसानों को नहीं दे रहे, जो टेनेंट फार्मर को 15,000 रुपए दे तुम बोले, जो एग्रीकल्चर लेबर को 12,000 रुपए दे तुम बोले, 2 लाख रुपए कर्जा माफ कर तुम बोले, हर एक क्विंटल पाड़ी के ऊपर
500 रुपए बोनस दे तुम बोले, मगर अभी 7 महीने के बाद हम किसान का कर्जा माफ करेंगे, इसके नाम पर किसानों को धोखा दे रहे। लगभग 60 लाख से ज्यादा किसान कर्जा लिए तो उसमें 50% भी किसानों का कर्जा माफ नहीं कर रहे। पूरा किसान आज आंदोलन कर रहे। आज किसानों को धोखा दिया, किसानों को पीछे से छुरा मारा कांग्रेस पार्टी। जो वादा किए थे, वादा को ऊपर निभाए नहीं, वादा का पूरा अमल नहीं किया। इसलिए भारतीय जनता पार्टी आज से गांव-गांव जाएंगे। किसानों को किसको 2 लाख रुपए कर्जा था, किसको कांग्रेस पार्टी सरकार माफ किया बैंक का लोन, किसको माफ। శంషాబాద్ సమీపంలోని ముచ్చర్లలో నిర్మించబోయే మహానగరమే భవిష్యత్తులో కీలకం కానుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. అక్కడ ఫార్మాసిటీ పరిశ్రమల కోసం భూసేకరణ జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించే సంస్థలు, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి క్రీడల్లో శిక్షణిస్తామని తెలిపారు. క్రికెట్ స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నా. అక్కడ స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నాం. ఈ రోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీని మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్, సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి. అక్కడికి దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాన్ని ప్రోత్సహించడానికి, దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రండి. నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన. స్పోర్ట్స్ యూనివర్సిటీస్, ఈరోజు యువకులు గంజాయి అని, డ్రగ్స్ అని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోనయ్యి తప్పుదోవ పడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తా అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా హెల్త్ టూరిజం, ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష. ఈ రోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష. అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ ఒక 1000 ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు. ఒకనాడు ఏషియన్ గేమ్స్ గచ్చిబౌలిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము, తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలన్నీ మారుతున్నాయి. అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలతో పాటు అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతో అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో నేను మాట్లాడిన అధ్యక్ష. ఈ విధంగా ఒక్కొక్కటి ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చెర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు, నేనన్న ఫార్మా విలేజ్లు అన్నా.
ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేటి ఉన్నాయో, R&D ఉందో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇప్పుడు IDPL బంద్ అయిపోయింది అధ్యక్ష. ఇట్లాంటివన్నిటిని కూడా అక్కడ ఒక 4000 ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇవాళ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసింది అధ్యక్ష? ప్రపంచంలో 4 వ్యాక్సిన్లు ఉంటే 3 వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష. భారతదేశంలో 4 వ్యాక్సిన్లు వస్తే 3 మన దగ్గర ఉన్నాయి, ఒకటి పూణే. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే సబిత కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదు, కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో నా పేరు ప్రస్తావించి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, సభ నుంచి దొంగల్లా పారిపోయారు. సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. బట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం. వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసమయంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు. మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. మేమేం తప్పు చేయలేదు. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడిదని అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు వితిన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటికి గెంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ నేత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నింటినీ చెల్లించామని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని అన్నారు. జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజనీ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీపై చంద్రబాబు ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అప్పులు బకాయిలోని దుష్ప్రచారం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం నుంచి వైదొలుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్ కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో
అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఈ రోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి, జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి, ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్, కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట ఇది. సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి, ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తే మీకు తెలుసు. ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం, ఆ విషయం మీకు తెలుసు. సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ ని క్లియర్ చేసి మరి ఎక్కడా కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో లెక్కలు చెప్పి అప్పులని, ఆదాయాలని, బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్ కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి